Hello viewers, welcome back to our channel. Please like my video, subscribe to my channel. చామంతులు ఈ విధంగా గుత్తులుగా పూయాలంటే ముందుగానే ఇలా చేసి పెట్టుకోండి. వీటికి తగిన పోషకాలు అండ్ మొక్కలు ఎలా విడివిడిగా నాటుకోవాలి, ఒక మొక్క నుంచి ఒక 10 మొక్కలుగా తయారు చేసుకోవచ్చు. అలా చేసేసుకుని సీజన్ వరకు రెడీ చేసి ఉంచుకున్నారనుకో ఇంకా గుత్తులుగా విపరీతంగా పూసాయి. ఇక్కడ చూడండి, నేను ఇది దేశీ చామంతి మొక్క అనమాట. నేను ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాను. ఇప్పుడు మన గార్డెన్లో కూడా ఇదే ఉంటుంది. మొత్తం కూడా చాలా అసలు పొదలాగా అల్లుకుపోయి పెద్దగా ఉంటుంది. ఇలాగే మన గార్డెన్లో కూడా పువ్వులు రావాలంటే మనం ఎన్నో వీడియోస్ ఉన్నాయి, మీరు చెక్ చేయండి. ఇంకా డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. అన్నీ నేను ఎలాంటి పోషకాలు ఇచ్చాను అనేది. ఇప్పుడు నేను ఒక మొక్క నుంచి చిన్న చిన్న కుండీలు, పాట్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న వాటిలో నాటుకున్నాను. ఇప్పుడు ఒక మొక్క నుంచి ఎన్నో మొక్కలు తయారు చేశాను. ఇప్పటి నుంచే మనం అన్ని పోషకాలు ఇవ్వడము, వర్మీ కంపోస్ట్ ఇవ్వడం ఇలాంటివి చేసినాం అనుకో సీజన్ కల్లా ఎక్కువగా పూలు వస్తాయి. అప్పుడే ఇవ్వడం కాదు, ముందు నుంచే కిచెన్ వేస్ట్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉండండి. ఇప్పటి నుంచి ఇస్తేనే ఇంకా ఏం లేదు, సెప్టెంబర్ వరకు అయితే నాది మొగ్గ కూడా స్టార్ట్ అవుతుంది. ఆగస్టులోనే ఇంకా మొగ్గ వచ్చేస్తుంది మొత్తం కూడా, ఇంకా ఏమీ లేదు. నాటు గులాబీ బెనిఫిట్స్ ఏంటంటే ఆగస్టు నుంచి ఏప్రిల్ మే వరకు పూస్తూనే ఉంటుంది ఫ్లవర్స్. అది హైబ్రిడ్ అయితే అన్ని రోజులు పూయదు. కాబట్టి ఇప్పటి నుంచి అంతగానం పువ్వులు పూసే మొక్కకి మొదటి నుంచి పోషకాలు ఇస్తూ వాటికి కేర్ చేసామంటే ఇంకా సీజన్లో చాలా ఫ్లవర్స్ వస్తాయి. అందుకే నాకు ఈ హైబ్రిడ్ కంటే ఈ దేశీ మొక్క అంటేనే చాలా ఇష్టం. ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి, ఎక్కువ రోజులు కూడా తాజాగా ఉంటాయి పువ్వులు. చూసారు కదా ఎంత చక్కగా పూసిందో. ఇంక ఇది శాంపిల్ మాత్రమే, ఇంకొక వైపు ఉంటుంది, ఇంకా వనంలాగా ఉంటుంది. అటు సైడ్ అయితే నేను తీయలేదు, ఈసారి ఇంటికి వెళ్ళినప్పుడు తీస్తాను. ఇప్పుడు మొక్కలు ఎట్లా గ్రోత్ చేసేదని చూద్దాము. ఇక్కడ చూడండి, మొత్తం కూడా నేను చిన్న చిన్న పాట్స్లోకి పెట్టుకున్నాను మొక్కలన్నీ కూడా. ఆల్రెడీ మీకు ఒక వీడియోలో షేర్ చేసినప్పుడు ఒక టబ్లో పెట్టుకున్నది, ఇది చిన్న వాటిలో పెట్టాను. ఇవి ఎలా పెట్టాను అనేది కూడా మీకు మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చక్కగా ఇంతింత వాటిలలో పెట్టామనుకో మనము ఎక్కడ పడితే అక్కడ, ఈ చిన్న పాట్స్ కాబట్టి ఎక్కడ పడితే అక్కడ పెట్టవచ్చు, ఎందుకంటే గుత్తులుగా పువ్వులు వస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు నేనైతే ఒక 6 తీసుకున్నాను ఈ సైజువి. ఇలా పాట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. వీటిలో మెయిన్గా మనము వర్మీ కంపోస్ట్ అండ్ కోకోపీట్ కాదు కానీ నేను వరి పొట్టు అవన్నీ ఉంటాయి కదా, పర్ఫెక్ట్ సాయిల్ మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను. ఇవి చిన్న కుండీలు కాబట్టి మళ్ళీ వీటికి ఎటువంటి అంటే లిక్విడ్ రూపంలో ఇచ్చుకోవచ్చు, పౌడర్ రూపంలో ఇచ్చుకోవచ్చు. ఇంకా కిచెన్ వేస్ట్ వేయడానికి ఇక లేదు, చిన్న కుండీ కాబట్టి. ఇంత చిన్న కుండీలో కిచెన్ వేస్ట్ డైరెక్ట్ వేసినా అనుకో అది వేడికి మొక్క చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వీటికి ఓన్లీ ఇలా నాటేసుకొని ఇవి బుషీగా అయిన తర్వాత మంచిగా వీటికి పౌడర్ రూపంలోనూ అలాగే లిక్విడ్ రూపంలో పోషకాలు అయితే ఇస్తాను. ఈ మొక్కలు ఎట్లా అంటే గుబురుగా పెరిగి మంచిగా ఫ్లవర్స్ చాలా వస్తాయి. కాబట్టి అప్పుడు మనం ఇంత చిన్న పాట్స్ కాబట్టి మనం నచ్చిన ప్లేస్లో వీటిని మార్చుకోవచ్చు. పెద్దవి అయితే కొంచెం తీయడానికి కష్టమవుతాయి కదా, లిఫ్ట్ చేసిన వెంటనే కొన్ని కుండీలు పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది, పగిలిపోతూ ఉంటాయి. ఇవైతేనే ఎక్కడికంటే అక్కడ మూవ్ చేయొచ్చు. ఇలా పెద్ద మొక్క నుంచి తీసుకున్నాను. ఈ పెద్ద మొక్కలకైతే నేను ఇప్పటి నుంచే డైరెక్ట్ కిచెన్ వేస్ట్, ఇంకా బనానా పౌడరు, ఎగ్ షెల్స్ ఇవన్నీ కూడా ఇంక ఇచ్చుకోవాలి ఇప్పటి నుంచే, ఎందుకంటే ఆగస్టులో వీటికి మొగ్గలు అవి వస్తూ ఉంటాయి. మాదైతే ఆగస్టు సెప్టెంబర్ నుంచి ఇంకా ఫ్లవర్స్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి నేనైతే ఇప్పటి నుంచి అన్నీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను మొక్కలకు. నెక్స్ట్ చూపిస్తాను ఈ మొక్కలకు ఏమేమి ఇస్తున్నాను అంటే. ఇప్పుడు వర్షాలు పడిపోయినాయి కాబట్టి వీటికి పౌడర్ రూపంలో కొన్ని పోషకాలు తెచ్చుకోవాలి, ఎందుకంటే వీటికి గుడ్ పోషకాలన్నీ డ్రైనేజ్ రూపంలో వెళ్ళిపోయినాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా వర్షాలు పడ్డాయి కాబట్టి ఈ 2-3 డేస్ అయితే మాకు చాలా వర్షాలు పడ్డాయి. అలాంటప్పుడు ఏదైనా మనం మంచి వాటికి ఇచ్చినప్పుడే మళ్ళీ మొక్కలు అనేది క్రాప్, ఫ్లవర్స్ ఇవన్నీ వస్తుంటాయి. వెజిటేబుల్స్ అయినా వేటికైనా సరే వాటికి పోషకాలు ఖచ్చితంగా ఇవ్వాలి వర్షం అనంతరం అయితే. ఇస్తేనే అవి, ఇప్పుడు నాకు అది బీరకాయలు అయిపోయినాయి హార్వెస్ట్లో, అవి కూడా మళ్ళీ మొగ్గలు వచ్చి కాయలు రావాలంటే వాటికి ఖచ్చితంగా పోషకాలు అనేది ఇవ్వాలి. లాస్ట్ ఇయర్ మన గార్డెన్లో చామంతులు చూస్తేనైతే అసలు చాలా వీడియోస్ మీరు చెక్ చేయండి ఇంకా కావాలంటే. ఎంత ఫ్లవర్స్ అంటే కొయ్యడానికే విసుగు వచ్చేంతగా ఫ్లవర్స్ వచ్చినాయి. అసలు గుత్తులుగా ఎన్ని కోసినా తరగని ఫ్లవర్స్ అన్నట్టుగా మన గార్డెన్లో చాలా వచ్చాయి. కావాలంటే ఆ వీడియోస్ అన్ని మీరు చూడొచ్చు, నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను. చాలా బాగా వచ్చినాయి ఫ్లవర్స్ అయితే కూడా. ఈ విధంగా అయితే పెద్ద మొక్క నుంచి ఇప్పుడైతే నాకు ఒక 4-5 ఈ పెద్ద మొక్కలేమో ఒక 3 టబ్లలో చూడండి ఎంత పెద్దగా ఉండిపోయినాయి. ఇంక ఇవైతే విపరీతంగా పూస్తాయి. ఇక పువ్వులు అయితే మామూలుగా రావు. ఇంకా
అసలు అంత బాగా నాకు అందుకే చామంతులు చుట్టూ మన గార్డెన్ చుట్టూ పెట్టడానికి నేను ఇట్లా వీటిలలో నాటుకున్నాను. ఎందుకంటే మనకు మంచి అందంగా కనిపిస్తాయి పువ్వులు. ఇంకా అలా పెట్టుకున్న తర్వాత ఒక 15 డేస్ తర్వాత చూడండి ఎంత నిగనిగలాడుతూ ఎంత చక్కగా ఉన్నాయి. ఇంక ఈ వర్షాలకు మంచిగా సెట్ అయిపోయినాయి మొక్కలు. చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఇంకా పువ్వులు వస్తేనైతే ఇంకా మనకు నచ్చిన ప్లేస్కి షిఫ్ట్ చేసుకోవచ్చు వీటిని. అందుకే ఇంత చిన్న వాటిలో పెట్టుకున్నాను. ఇలాంటి చిన్నవి ఎన్నున్నా సరే ఒక చిన్న కొమ్మైనా పెట్టుకోండి, చక్కగా వస్తాయి ఫ్లవర్స్ అనేది. ఈ వీడియో నచ్చింది కదా ఫ్రెండ్స్ మీకైతే. ఇలాంటి చామంతులు మీ గార్డెన్లో పూయాలంటే ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, ప్రతి ఒక్కరికి రిప్లై చేస్తాను.